ప్రియమైన వార్లారా, ఎలా ఉన్నారు? బావున్నారా? ఒక ఎడారి వలె తెలియచున్నదా మీకు? ఇసుక దిబ్బలు అలాగే ఒక ఎడారిలా ఉన్నట్లు ఉన్నదా? అయితే సముద్రపు ఘోష వినిపిస్తోంది కదా, సముద్రమే ఇది. సముద్రపు ఒడ్డున ఉన్న ఇసుక దిబ్బలు ఇవి. వాటికి ముందు నిలబడి మీతో మాట్లాడుచున్నాను. ఈ దినమున దేవుడు మీకొక అద్భుతమైన వాక్కును ఇచ్చుచున్నారు. ఏంటో తెలుసా? యోహాను 14వ అధ్యాయము 27వ వచనములో నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను అని దేవుడు చెప్పుచున్నారు. ఐ విల్ గివ్ మై పీస్ అన్టు యూ. నా యొక్క శాంతి, యేసుక్రీస్తు ఆయన దేవుడు, ఆయన స్వామి, ఆయన తన శాంతిని మనకు ఇచ్చిచున్నారట. దానికి పేరే దైవ సమాధానము, డివైన్ పీస్. ఈ సమాధానమే ఒక మనిషిలో ఒక ఆత్మశాంతి, నెమ్మది అన్న ఆశీర్వాదమును తీసుకుని వచ్చుచున్నది. ఈ శాంతి డబ్బు వల్ల పొందలేము, పొగడ్తల వల్ల పొందలేము, పదవి వల్ల పొందలేము, కాసులిచ్చి పొందుకోలేము. అయితే అలా ప్రయత్నించి ఏమార్చబడిన వారు అధికులు. ఈ శాంతి దేవుడు మనకిచ్చేటటువంటి ఉచితమైన ఒక ఈవి, ఒక గిఫ్ట్. ఈ శాంతిని యేసు మాత్రమే ఇవ్వగలరు. ఎందుకంటే ఆయన పేరే సమాధానపు దేవుడు. సమాధానపు దేవునిగా లోకమును సృష్టించిన వారు మనుషునిగా లోకమునకు వచ్చినప్పుడు ఆయనకు సమాధానపు కర్తయ్యగు అధిపతి అని పేరు పెట్టబడింది. ఈ శాంతిని మనకు అనుగ్రహించుటకు ఆయన శిలువలో తనను బలిగా సమర్పించుకుని సమాధానము కలుగజేసెనని వేద గ్రంథము చెప్పుచున్నది. ఆయనే ఈ నిజమైన శాంతిని అనుగ్రహించగలరు. యేసు చెప్పుచున్నారు, నా శాంతినే నీకు ఇచ్చుచున్నాను అంటే ఈ శాంతిని పొందుకున్నారంటే ఏ డిస్టర్బెన్సు మన జీవితంలోనికి రాలేదు. పోరాటములు, ఇరుకు ఇబ్బందులు వచ్చినను ఈ సమాధానము బాధింపబడదు. ఒకసారి యేసు పడవలో వెళ్లేటప్పుడు పెద్ద గాలి వీచి సముద్రము పొంగి పడవ మునిగే పరిస్థితి. అందులో ఉన్న అందరూ భయపడ్డారు. యేసులో భయమే లేదు, సమాధానము. ధైర్యంగా లేచి నిలబడి భయపడకుడి అని చెప్పారు. యేసుని పట్టించాడు ఒకడు, యూదా ఇస్కరియేతు. తోడుగా ఉన్న ఒకడే పట్టి ఇచ్చినప్పుడు అలా జరిగితే మనము ఆందోళన చెందుతాము, హృదయం కలవరపడును. యేసు భయపడలేదు, ఆ సమాధానము బాధింపబడలేదు. ఆయనపై అబద్ధపు నేరమును మోపుచున్నారు, అభాండంగా నింద వేయుచున్నారు. ఆయన్ని చంపాలని వారు వెర్రితనముతో ఉన్నారు. యేసు మౌనంగా నిలుచున్నారు. ఆయన ఆందోళన చెందలేదు, సమాధానమును కోల్పోలేదు. అప్పుడు శాంతిగానే ఉన్నారు. ఆయన ఒంటరిగా శిలువలో వ్రేలాడినారు. ఆయన్ని ఎంత అవమానపరచాలో అంతగా అవమానపరిచారు. అప్పుడు కూడా ఆయన శాంతంగానే ఉన్నారు. ఎన్ని బాధలు, ఇరుకు ఇబ్బందులకు ఒంటరిగా విడిచిపెట్టిన పరిస్థితుల్లోనూ ఆ సమాధానము బాధింపబడలేదు. ఇదే యేసుక్రీస్తు ఇచ్చు నిజమైన దైవ సమాధానము. దీన్నే చెబుతున్నారు, నా శాంతినే నీకు ఇచ్చెదను. మీకు కావలనా ఈ శాంతి? చాలా సింపుల్. సమాధాన ప్రభువైన యేసయ్య నా హృదయంలోకి రండి అంటే చాలు. ఆయన హృదయంలోకి వస్తే ఆ శాంతి వస్తుంది, అంతే, వేరేమీ లేదు. మీరు యేసయ్యా, దేవా, నా హృదయంలోకి రండి, ఈ శాంతిని నాకు అనుగ్రహించుడి. నా హృదయంలో ఎల్లప్పుడూ ఆ ఆత్మశాంతి, నెమ్మది ఉండాలి, నేను ఇష్టపడుచున్నాను అని అడిగారంటే యేసు ఉచితంగా ఈ శాంతిని మీకు ఇచ్చును. ఎందుకంటే మీ కొరకు శిలువలో తననే బలిగా సమర్పించుకున్నవారు. హృదయంలో చేయి ఉంచుకుని ప్రార్థించండి. ఇంతకు ముందుగానే ఈ శాంతి పొంది ఉంటే స్తోత్రములు తెలియజేయండి. ఈ శాంతిని ఇచ్చిన యేసుకి స్తోత్రములు అని చెప్పండి. ప్రార్థిద్దామా? దేవా, తండ్రి, మాకు శాంతిని అనుగ్రహించుటకు శిలువలో మిమ్ములను బలిగా అర్పించుకొంటిరి. నాకిచ్చిన సమాధానము కొరకై స్తోత్రములు. ఎవరెవరు ఈ దైవ సమాధానము నాకు కావాలని ప్రార్థించుచున్నారో వారి హృదయంలోనికి మీరు ప్రవేశించి ఈ నిజమైన దైవ సమాధానమును ఇచ్చి ఆశీర్వదించుడి. యేసు నామములో ఆమెన్, ఆమెన్.